సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత పలువురు కీలక నాయకులు వైసీపీని వీడి టీడీపీ కూటమిలో చేరారు. టీడీపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన, బీజేపీలో కొంతమంది వైసీపీ నేతలు చేరారు. అయితే ఎమ్మెల్సీలు జాకియా ఖానం, పోతుల సునీత లాంటి నేతలు బీజేపీలో చేరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వైసీపీ నుంచి టీడీపీ కూటమిలోకి వలసలుండగా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఇప్పుడు వైసీపీని వీడిన కొందరు నేతలు తిరిగి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొందరు ఇప్పటికే వైసీపీలో ఉన్న తమ సన్నిహితులతో సంప్రదింపులు జరపగా మరికొందరు అధినేత జగన్ నుంచి పిలుపు వస్తుందని ఎదురు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము వైసీపీ నుంచి ఎవరైతే టీడీపీలోకి వలస వెళ్లారో వాళ్ళు అక్కడ సుముఖంగా లేక మళ్ళీ వెనక్కి రావాలని ఆలోచనలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరెవరు వెనక్కి వచ్చే అవకాశం ఉంది? సో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఎవరిని వెనక్కి పిలిచే అవకాశం ఉంది? సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మౌనిష, సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత పలువురు కీలక నాయకులు వైసీపీని వీడి టీడీపీ కూటమిలో చేరారు. కొంతమంది నాయకులు టీడీపీలో చేరారు, మరికొంతమంది జనసేనలో చేరారు, మరికొంతమంది బీజేపీలో కూడా చేరారు. జాకియా ఖానం, పోతుల సునీత లాంటి మహిళా ఎమ్మెల్సీలు కూడా బీజేపీలో చేరడం జరిగింది. అయితే 2024 ఎన్నికల తర్వాత పార్టీకి భవిష్యత్తు లేదు, కొందరి పైన కేసులు నమోదయ్యాయి అనే నేపథ్యంలో కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ కూటమిలో చేరారు. ప్రధానంగా వెళ్లిన వారిలో జగన్మోహన్ రెడ్డి బంధువు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసులు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పదవి చేశారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆళ్ల నానికి ఈ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డితో గతంలో నడిచారు. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక కూడా ఆయన ఎమ్మెల్సీ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రి చేశారు, డిప్యూటీ సీఎం చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఆళ్ల నాని టీడీపీలో చేరడం జరిగింది. వీరితో పాటు 4 రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళారు. మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ చేరారు. విజయసాయి రెడ్డి లాంటి నేతలు వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, కిలార్ రోషయ్య, పెండం దొరబాబు లాంటి నేతలు కూడా కూటమి పార్టీలో చేరారు. వీరు పార్టీల్లో అయితే కండువాలు మార్చుకొని పార్టీల్లో ఉన్నారు, కానీ వీరికి ఏదైతే టీడీపీ కూటమి అనుకున్న ప్రాధాన్యత లభించలేదని మదన పడుతున్నారు. ఎందుకంటే టీడీపీ కూటమి దాదాపు 164 సీట్లు రాష్ట్రంలో గెలవడం జరిగింది. ఉండే ఎమ్మెల్యేలకే సరైన ప్రాధాన్యత లేదు, ఉండే ఎమ్మెల్యేల పనులే జరగడం లేదంటూ టీడీపీ కూటమిలో నాయకులు ముత్తుకుంటా ఉండగా వైసీపీ నుంచి కూడా ప్రధానంగా కేసులు ఇబ్బందులు ఇవన్నీ దాటి తట్టుకోలేక కొంతమంది నాయకులు టీడీపీ కూటమిలో చేరడం జరిగింది. మౌనిష, సో ఇప్పుడు ఎవరిని వెనక్కి పిలిపించుకునే అవకాశం కనిపిస్తుంది? ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అంటే ఇప్పుడు వైసీపీనే మళ్ళీ వెనక్కి పిలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనుకోవచ్చు? కౌశల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం దిశగా ఆయన పలు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఆయన కమిటీ నియమించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ నాయకులైతే వెళ్లారో ఆ నాయకుల మీద విమర్శలు చేయకూడదంటూ తన పార్టీ నాయకులకు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న నేపథ్యంలో వారు పార్టీలు మారారు, వారు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి సూచాయగా పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని, ఈ సామినేని ఉదయభాను లాంటి నేతలు కూటమిలో కంఫర్ట్ గా లేరు, అక్కడ వారికి అనుకున్న ప్రాధాన్యత, అనుకున్న గౌరవం దక్కలేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు సమాచారం ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏదైతే పార్టీ వదిలి వెళ్లారో ఆ నేతలు మళ్ళీ వైసీపీ అధిష్టానానికి టచ్లోకి వచ్చారనే సమాచారం నడుస్తుంది. వీటిని అన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడిన నేతలపైన ఎలాంటి విమర్శలు చేయకూడదంటూ ఆయన సూచనతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ పార్టీ వదిలి వెళ్లిన వారిపైన ఎలాంటి విమర్శలు చేయలేదు. అయితే భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చారని వినిపిస్తుంది. కిరణ్, ఇప్పుడు ఎవరైతే వెనక్కి రావాలి అని అనుకుంటున్నారో ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తారంటారా?
మనిషి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్లిన నాయకులకు గతంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు దాదాపు రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వదిలి బయటికి వెళ్లారు, 2 ఎంపీలు వెళ్లారు. అందులో కొంతమంది తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వారికి అదే ప్రాధాన్యత దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అప్పీల్ చేసినట్టున్నాయి. ఏదైతే పార్టీ నుంచి బయటికి వెళ్లిన నేతలు ఆ రోజున్న పరిస్థితుల్లో బయటికి వెళ్లారో వారికి తిరిగి ఆహ్వానం పలుకుతున్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగ ప్రెస్ మీట్ లో చెప్పారు. నేడు కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉంది. పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నడుము కట్టారు. కాబట్టి ఏదైతే సీనియర్ మంత్రులు కీలక నాయకులు రాజశేఖర రెడ్డితోనూ జగన్మోహన్ రెడ్డితోనూ సన్నిహితం ఉన్న నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కూడా వారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శలు చేయలేదు. కాబట్టి అలాంటి నేతలకు పార్టీలో తిరిగే అవకాశం ఉంటుంది. వారికి సరైన ప్రాధాన్యత ఇస్తారని వైసీపీ నుంచి అందుతున్న సమాచారం. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాం 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి భవిష్యత్ లేదని కొందరు కేసులు పదవులు కంఫర్ట్ కోసం మరికొందరు టీడీపీ జనసేనలో చేరారు. అయితే ఇలా వెళ్లిన వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, కిలారి రోసయ్య, పెండెం దొరబాబుతో పాటు మరికొందరున్నట్లుగా ఉన్నారు. అయితే అదే విధంగా పార్టీలో కీలక నేతగా పనిచేసిన మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకి దూరమయ్యారు. అయితే ఇలా పార్టీని వీడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా పార్టీలో ఒదిగిపోగా, పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు యాక్టివ్గా ఉంటున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. పిఠాపురం జనసేనలో 3 వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏకంగా సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. మరోపక్క మాజీ మంత్రులు బాలినేని, మోపిదేవి, ఆళ్లనానితో సహా వలస వెళ్లిన నేతల పరిస్థితి కొత్త పార్టీల్లో ఏమాత్రం ఆశాజనకంగా లేదని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఆయా జిల్లాల్లో తిరుగులేని నేతలుగా చక్రం తిప్పిన నేతలు కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా ద్వితీయ శ్రేణి నేతలుగా పరిమితమైపోతారని అంటున్నారు. ఈ పరిస్థితిని ఊహించడానికి ఇష్టపడిన నేతలు, వారి అనుచరులు టీడీపీ కూటమి పార్టీల్లో ఇమడలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ముందుకెళ్తే ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లుగా తమ పరిస్థితి మారిందని చెప్పి వైసీపీని వీడిన నేతలంతా కూడా తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా చెప్తున్నారు. తమ సైకాలజీ రాజకీయానికి టీడీపీ జనసేన పార్టీల తీరుకు అస్సలు సెట్ కావడం లేదని కొందరు వాపోతూ ఉన్నారు.